హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ డాడీ హెల్దీ ఈట్స్. ఈరోజు రెసిపీలో వచ్చేసి కేక్ స్పాంజ్ ఎలాగా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చో చూద్దాము. అది కూడా బేకరీ స్టైల్లో ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మీకే అర్థమవుతుంది ఎంత స్పాంజీగా వస్తుంది. దానికి ఫస్ట్ మనము 4 ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసుకోవాలండి. 4 ఎగ్స్ అంటే మనము 1 కప్ మైదా తీసుకున్నామంటే 4 ఎగ్స్ అండి. లేదంటే హాఫ్ కప్ మైదా అంటే 2 ఎగ్స్. నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను ఈ బేకింగ్ వీడియోస్లో. ఒక హాఫ్ కప్కి మనం 2 ఎగ్స్ లెక్కన తీసుకోవాలి. ఇది కూడా 240 ml కప్ అండి. ఇది మనం దానికి డెకరేషన్ చేసుకోవాలి అంటే 1 kg కేక్ అవుతుంది. 240 ml కప్తో తీసుకున్నామంటే హాఫ్ కప్ అంటే 120 ml అండి. దాంతో తీసుకున్నామంటే హాఫ్ కిలో మనకి పేస్ట్రీ అవుతుంది. ఈ లెక్కన తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఎగ్స్ని మనం ఒక బీటర్ తీసుకొని బీట్ చేసుకోవాలి. బీటర్ లేదంటే ఇదే ప్రాసెస్ మిక్సీలో కూడా చేసేసుకోవచ్చండి. సేమ్ ఎగ్జాక్ట్గా వస్తుంది. ఎగ్లెస్ కేక్ కూడా నేను త్వరలో మీకు పోస్ట్ చేస్తాను. ఇలాగ బాగా బీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షుగర్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. అలాగే అయితే షుగర్ కూడా 1 కప్ తీసుకోవాలండి. ఈక్వల్ అమౌంట్ తీసుకోవాలి. అప్పుడే మనకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇదేనండి 1 కప్పు చూపించాను కదా, అది 240 ml కప్పు. నెక్స్ట్ ఇది కూడా బాగా బీట్ చేసుకోవాలండి. షుగర్ కానీ మనకి బీట్ అవ్వలేదు అంటే మాత్రం మనకి కేక్లో పైన అంతా వచ్చేస్తుంది. సరిగా కేక్ కూడా మనకి బేక్ అవ్వదు. ఈ కేక్ అనేది బేకరీ స్టైల్ అని చెప్పాను కదా, ఎందుకంటే దీంట్లో మనము కేక్ జెల్ యూస్ చేసి కేక్ చేస్తున్నాము. కేక్ జెల్ అనేది మనకి బేకరీస్లో యూస్ చేస్తారండి. టేస్ట్ అయితే మాత్రం ఎగ్జాక్ట్గా బేకరీ స్టైల్లోనే ఉంది. నెక్స్ట్ దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ అండ్ 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. ఓన్లీ వెనీలానే వేస్తారు, కానీ పైనాపిల్ ఎసెన్స్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఎగ్ కేక్ కాబట్టి కొంచెం స్మెల్ లాంటివి ఏమన్నా వచ్చినా కానీ అలాంటివి రాకుండా ఈ పైనాపిల్ ఎసెన్స్ అనేది చూసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదేనండి కేక్ జెల్లు. ఇది ఎక్కువ ఏమీ అవసరం లేదండి, జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తే చాలు. కేక్స్ అనేవి చాలా స్పాంజీగా వస్తాయి. ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. మనకి బయట ఎలా తింటామో అంత బాగున్నాయి, అసలు అంత స్మూత్గా ఉంది కేక్ అయితే తినేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఈ కేక్ జెల్ వేసిన తర్వాత మనము దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. నార్మల్ కేక్స్ చేసేటప్పుడు ఆయిల్ కూడా ఈ టైంలోనే వేసేస్తామండి, కానీ కేక్ జెల్ యూస్ చేసినప్పుడు ఆయిల్ ఇప్పుడు వేయకూడదు, లాస్ట్లో వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక స్ట్రైనర్ తీసుకొని 1 కప్ మైదా చెప్పాను కదా, ఇలా తీసుకోవాలండి. ఎలా మనము పిండిని చూసుకోవాలో కూడా చెప్తున్నాను చూడండి. మనకి ఫుల్గా తీసుకోకూడదు, అలాగే తక్కువ తీసుకోకూడదు. ఒక స్పాచ్లా తీసుకొని ఎక్స్ట్రా పిండిని ఇలా తీసేయాలి. అప్పుడు మనకి క్వాంటిటీ అనేది కరెక్ట్గా వస్తుంది. ఎప్పుడు కూడా కేక్స్ బేక్ చేసేటప్పుడు క్వాంటిటీస్ మనం కరెక్ట్గా తీసుకోవాలి, మెజర్మెంట్స్. అప్పుడే మనకి కేక్ అనేది బాగా వస్తుంది. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 పించ్ ఆఫ్ సాల్ట్, ఈ 3 కూడా యాడ్ చేసేసుకోవాలి. అదే మీరు చాక్లెట్ కేక్ యాడ్ చేస్తున్నారంటే ఇదే టైంలో 1/4 కప్ కోకో పౌడర్ కూడా వేసుకొని జల్లించేసుకోవాలి. అప్పుడు మనకి చాక్లెట్ ఫ్లేవర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పిండిని 2 సార్లుగా వేసుకొని ఇలాగ బీట్ చేసుకోవాలి. మనం బీట్ చేసుకునేటప్పుడు ఉండలు లాంటివి ఏమీ లేకుండా బీట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి స్మూత్గా వస్తుంది. ఉండలు ఏమీ ఉండకూడదు. ఈ ప్రాసెస్ని మీరు స్పాచ్లతో కూడా చేసుకోవచ్చు. హోమ్ బేకర్స్ అంటూ ఉంటారు కదండి, హోమ్ బేకర్స్ అంటే మాత్రం ఈ కేక్ జెల్ యూస్ చేయకూడదండి. ఎందుకంటే ఇంట్లో చేస్తాం కాబట్టి కొంచెం హెల్తీగా ట్రై చేయాలి. కేక్ జెల్ కూడా హెల్తీ కాదని కాదు, ఎమల్సిఫైర్ అండి కేక్ జెల్ అనేది. మనకి పొంగడానికి, స్పాంజీగా రావడానికి యూజ్ అవుతుంది. కేక్స్ అనేవి ఎప్పుడు ప్రతిరోజు డైలీ తినం కాబట్టి ఎప్పుడైనా తినేదానికి యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ హోమ్ బేకర్స్ అంటే యూజ్ చేయరు. కానీ మ్యాక్సిమం ఇప్పుడైతే చాలామంది, నేను వీడియోస్ చూస్తూ ఉంటాను కదా, చాలామంది కేక్ జెల్ యూస్ చేసే కేక్స్ అమ్మేస్తున్నారు. అలా అయితే చేయకూడదు. నెక్స్ట్ దీన్ని కూడా మనం బాగా బీట్ చేసుకోవాలి. మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలండి. చూస్తున్నారు కదా ఎలా పడుతుందో. మనకి ఇంకా పూర్తిగా బీట్ అయిపోయింది అన్న తర్వాత 1/4 కప్పు ఆయిల్ తీసుకోవాలి. 1 కప్కి మైదా, 1 కప్ షుగర్, 1/4 కప్ ఆయిల్, మెజర్మెంట్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత మనము బేకింగ్ ట్రే తీసుకోవాలండి. బేకింగ్ ట్రే కూడా బేకింగ్ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ అనేది ముందుగానే కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. అలాగే ప్రీ హీట్ కూడా ముందుగానే చేసి పెట్టుకోవాలి ఈ టైంకి. అప్పుడే మనం రెడీ అవ్వగానే కేక్ని అయితే
ఓవెన్లో పెట్టేసేయచ్చు. లేదు గ్యాస్ మీద చేస్తున్నారు అనుకుంటే మాత్రం గ్యాస్ మీద కూడా సేమ్ ప్రాసెస్ అండి. 15 మినిట్స్ ముందు మనం సిమ్లో పెట్టేసుకొని 1 ప్యాన్ పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇదైతే 8 ఇంచెస్ టిన్ అండి. నేను చేసేది 1 kg కేక్. ఇదైతే వెనిలా పేస్ట్రీ అవుతుంది. సో దానికోసం నేను 8 ఇంచెస్ టిన్ తీసుకున్నాను. 6 ఇంచెస్ టిన్ అయితే మనకి పైకి వెళ్ళిపోతుంది, సో సరిపోదు. 8 ఇంచెస్ టిన్ తీసుకోవాలి. ఇలాగా 2-3 టైమ్స్ ఇలాగా ట్యాప్ చేయాలి. అప్పుడే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే మనకి రిమూవ్ అయిపోతాయి. ఇలాగా రిమూవ్ అయిపోయిన తర్వాత నీట్గా మనము ఓవెన్ ప్రీ హీట్ చేసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పై లేయర్ అయితే చాలా బ్రౌన్గా కలర్ చేంజ్ అయిపోయిందండి. అలాగే డౌన్ షేప్ వచ్చింది. సో నేనైతే అది కట్ చేసేసాను. నెక్స్ట్ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో, స్పాంజీగా అసలు ఎంత బాగుందో. కేక్ కూడా టేస్ట్ అండి అంత బాగుంది. నెక్స్ట్ ఇలాగా నీట్గా పేస్ట్రీకి అయితే ఇలా కట్ చేసేసుకోవచ్చండి. లేదు టీ టైం కేక్ లాగానే నార్మల్గా ఇంట్లో పిల్లలు తినడానికైతే నార్మల్గా కట్ చేసేసుకొని మీరు తినేసేయచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని చూస్తూ ఉండండి. నేను మెజర్మెంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో బాక్స్లో ఇస్తానండి. అన్నీ చూసుకొని చేయొచ్చు.